శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, పరిచయమైన వారి మనసులో మనం ఒక సామాన్య వ్యక్తులం. అర్థం చేసుకున్న వారి మనసులో మనం ఒక అద్భుతమైన వ్యక్తులం. అసూయపడే వారి మనసులో మనం ఒక పొగరబోతు వ్యక్తులం. మోసగించే వారి మనసులో మనం ఒక అమాయక వ్యక్తులం. అర్థం చేసుకోలేని వారి మనసులో మనం లోకంలోని పొగరబోతుల మిత్రమా. మనల్ని ప్రేమించే వారికి మనమే ప్రపంచం. మన అభిప్రాయాలు వెళ్ళబొచ్చే సమయాన్న ఏకీభవించలేని మనసుకి మనం మొండివాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరి దృష్టిని మనం ఒక్కొక్కలా కనబడతాం మిత్రమా. అందుకే ఎవరి కోసమో మనం మారాలని లేదు, మనం మనలాగేనే బ్రతికేద్దాం. అర్థమైందనుకుంటా మిత్రమా. మంచివారు అనిపించుకోవాలనే పద్మవ్యూహంలో ఎప్పుడు కూడా చిక్కుకోవద్దు. అది నిజంగా పద్మవ్యూహమే. పొగడ్తలు, మెచ్చుకోలు బాగుంటాయి, కానీ వాటి వెంట పరిగెత్తొద్దు. మాట సాయం, సూచన సాయం, సలహా సాయం చేసేవారికి పెద్ద ఇబ్బంది ఉండదు, హామీ ఉంటే తప్ప. డబ్బు సాయం, వస్తు సాయం చేసేవారు వారి పరిధులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మంచితనం మాటున అలవి కాని సహాయాలు చేసి మిమ్మల్ని మీరు ముంచేసుకోవద్దు. ఒడ్డున ఉంటేనే మీరైనా సహాయమైనా. ఇంకొకరు గుర్తింపు కోసమో మెప్పు కోసమో అస్సలు చెయ్యొద్దు మిత్రమా. ఒడ్డున ఉండి ప్రతీదీ కూడా పక్కవారితో సహాయాలు చేయించే మేధావులు కుక్కలలో. కాబట్టి జాగ్రత్త. ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన మంచిదే కానీ ఎట్టి పరిస్థితులు కూడా మీ పరిధుల్ని మరవద్దు మిత్రమా. ఊరేగింపులో దేవుడు ముందు రాడు. ముందుగా మేళం, తాళాలు, గుర్రాలు, ఏనుగులు, తప్పెట్లు, తర్వాత చివరగా ఉత్సవ విగ్రహం వస్తుంది. అలాగే భక్తి, విశ్వాసం, నమ్మకం, భజన, చింతన లాంటి నవవిధ మార్గాలు ముందుగా ఆచరిస్తే దేవుడు ఏదో ఒక రూపంలో కనపడతాడు. ఇది చాదస్తపు మాటలు కావు మిత్రమా, పెద్దలు చెప్పినవి. డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది. మనం జీర్ణం చేసుకునేంత తినడం, మనకి కావలసినంత సంపాదించడం, పక్కవారితో పోల్చుకోకుండా బ్రతకడం, మనం కంట్రోల్ చేసుకునే వేగంతో ప్రయాణించడం, ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం, ఇవన్నీ ప్రశాంతతతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి మిత్రమా. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసుపైన, నీ ఆలోచన ధోరణిపైన ఆధారపడి ఉంటుంది మిత్రమా. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అని అంటారు మిత్రమా. ఒక్కొక్కసారి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి, మరొకసారి నీళ్ళల్లాగా డబ్బుల ప్రవాహం, ఇంకోసారి నుదుటి రాతను బండబూతులు తిట్టుకునే దౌర్భాగ్యం, మరోసారి అదృష్టం పిచ్చి కుక్క తరిమినట్టు వెంటపడ్డం. ఇది కాదు మిత్రమా, జీవిత పరమార్థమే ఇది. ఒకరి అదృష్టం చూసి ఈర్ష్య చెందకు, ఒక దురదృష్టం చూసి సంతోషించుకో. ఎందుకంటే అందరి జీవితాల్లో ఈ రెండు తొంగి చూస్తూ ఉంటాయి. మన గత జన్మలో చేసుకున్న పుణ్యము, పాపముల ఫలితం వల్ల ముందు వెనక అవుతూ ఉంటాయి. అంత మాత్రాన గంతులు వేయడం, దిగాలు పడిపోవడం మంచిది కాదు మిత్రమా. మూర్ఖులకు, ఉన్మాదులకు తమ మీద తమకు ఎప్పుడు కూడా అచంచల విశ్వాసం ఉండగా, వివేకవంతులకు అన్ని సందేహాలుండడమే మొత్తం ప్రపంచ సమస్య మిత్రమా. నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువలు నువ్వు కోల్పోకు. మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటితో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం ఉంటే నిలుచున్న చోటే స్వర్గంబు కదా. పట్టుదల ఉంటే శ్రమపడ్డ చోటే విజయ మృదంగం మోగును కదా మిత్రమా. అత్యాచారం జరిగిన ప్రతిసారి ఎన్కౌంటర్లు, ఉరిశిక్షల మాత్రమే చర్చకు వస్తాయి. రేపటి తరం పెరుగుతున్న తీరు, ఏ అదుపు లేకుండా అందుబాటులో ఉన్న హింస, పోర్న్, మత్తు పదార్థాలు, గ్యాంబ్లింగ్, మార్కులు మాత్రమే నింపుతున్న చదువులు,
పిల్లల్ని స్వేచ్ఛ పేరుతో ఏది చేసినా మూసే తల్లిదండ్రులు. ఇదేనా మిత్రమా? ఇలా ఉంటే సమాజం ఎలా ఉంటుంది? మీరే కాస్త ఆలోచించండి. మిత్రమా, అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేగాని అందర్నీ అయిన వాళ్ళని అనుకోకు, అంతా నా వాళ్ళని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుంచుకో మిత్రమా. గెలిచామని గర్వం ఉండకూడదు, ఓడామని దిగులు ఉండకూడదు, ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి మొహమాటం ఉండకూడదు, ఇంటి పక్కన ఉన్న వారిపై కుళ్ళు ఉండకూడదు, ఎదిగేవారిని చూసి అసూయ ఉండకూడదు, మన అనుకున్న వారి దగ్గర భయం ఉండకూడదు, అవినీతితో కూడుకున్న అత్యాశ ఉండకూడదు మిత్రమా. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడే నాకే ఇలా ఎందుకు జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు మిత్రమా. నువ్వు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. నువ్వు ఎదిగిన తర్వాత ప్రపంచానికి నువ్వు కావాలని తెలుసుకో. నీ ఎదురుగా అందరూ చూపించేది నిజమైన గౌరవం కాదు మిత్రమా. గౌరవాన్ని డబ్బుతోనూ పరపతితోనూ కొనలేము. నిజమైన గౌరవాన్ని నీ వ్యక్తిత్వంతో మాత్రమే సంపాదించుకోవాలి. మిత్రమా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బ్రతకవచ్చు కదా అని బిచ్చగాడితో మనం చెప్పే మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెప్తే అసలు గుడికి వెళ్ళాల్సిన అవసరమే మనకుండదేమో కదా. ఒక విధంగా చెప్పాలంటే అందరం బిచ్చగాలమే మిత్రమా. అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది, కాదంటారా? ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది మిత్రమా. ప్రతిసారి పరిగెడుతున్నామని ఈసారి నిలబడ్డం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు మిత్రమా. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి ఉంటుంది. మిత్రమా, గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి. నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు మిత్రమా. గెలవాలని ఆశతో కాదు, గెలవగలనని నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా సరే విజయం నీ సొంతమవుతుంది మిత్రమా. నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా మసలే అవకాశాన్ని కోల్పోతాం కదా. మనసులో కోరికలు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించే క్షణాల్ని కోల్పోతాం మిత్రమా. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది మనసు. ఊహలు వాస్తవాలకి దూరంగా తీసుకువెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి మిత్రమా. నేను చేయగలనని నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించుకో. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయొద్దు మిత్రమా. చదువు పాఠాలు నేర్చుకుంటే వస్తాయి, కానీ జీవిత పాఠాలు అనుభవంతో వస్తాయి. అందుకే ఎవరైనా అనుభవంతో చెప్తే వినడానికి ప్రయత్నించండి. కొంతైనా సరే బాగుపడతారు. లేదంటే మళ్ళీ జీవితం అనేది మొదలు పెట్టాల్సి వస్తుంది. మిత్రమా, ఒక మగాడు అబద్ధాలు చెప్పే విషయంలో ఆడదానితో ఎప్పటికీ పోటీ పడలేడు. అలాని మగాడు నిజం చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.